జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం బాపట్ల. ఈసారి మీరు ఎవరికి ఓటేస్తున్నారండి? నరేంద్ర వర్మ గారికి అండి. సైకిల్ గుర్తు మీద వేస్తామండి. ఎందుకండి? రఘుపతి గారు బాగానే అభివృద్ధి చేశారు బాపట్లని. అభివృద్ధి అంటున్నారండి. పల్లెటూరుల్లో, గ్రామాలలో, మండలాల్లో ఏమీ జరగల. ఒక్క బాపట్లలోనే ఆ 4 రోడ్లు, ఆ హైవే బైపాస్ చేసి, ఆ బిల్డింగులు పడేసి వాళ్ళు ఎంతమంది కోర్టులో ఉన్నారండి? ఉపాధి కోల్పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ అభివృద్ధి అయితే పల్లెటూరులో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, కరెంటు సమస్యలు ఉన్నాయి, వాటర్ సమస్యలు ఉన్నాయి. ఆ సిమెంట్ రోడ్లు ఆడున్నాయండి ఊళ్ళో కొన్ని. ఆ కాలువలు తవ్వారా, చెరువులు తవ్వారా? మంచినీరు సమస్య ఎంత ఉంది చెప్పండి. ఆయన అభివృద్ధి చేసింది ఏంది? ఆయన పెట్రోల్ బంకుకు సంబంధించి, ఆయన వ్యాపారాలకు సంబంధించి ఆయన చేసుకున్నారే కానీ మాకు ఎటువంటి అభివృద్ధి లేదు. అదే వేగేసి నరేంద్ర వర్మ గారు ఉన్నారు. ఇంటింటికి వాటర్ పోస్తున్నారు 5 రూపాయలకి. 5 రూపాయలకి ఎవరండి ఈ రోజుల్లో వాటర్ పోసేది? ఆ వాటర్ ప్లాంట్కి కరెంటు ఛార్జ్ ఎంత అవుతుంది, వాళ్ళ జీతాలు ఎంత అవుతున్నాయి, ఆ బండి ఏంటి, ప్రతి ఇంటికి వాటర్ పోస్తున్నారు. ఏంటి ఆయన వ్యాపారం చేసుకునేవారు నరేంద్ర వర్మ గారు. అట్లాంటిది ఆయన సంపాదనలో సగం పైనే బాపట్ల నియోజకవర్గ ప్రజలకు అంకితం చేశారు. ఆయన జీవితమే బాపట్ల ప్రజలకు అంకితం చేసి, నేను గెలిచిన వెంటనే మీకు కావాల్సిన ప్రతి కార్యక్రమం నేను చేస్తాను అని గెలిచిన తర్వాత చేసింది వేరు. గెలవక ముందే ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. గుళ్ళకి, బళ్ళకి, చర్చిలకి, యూత్కి ఉద్యోగాలు ఎంతమందికి అండి? 3,000, 5,000 మందికి ఉద్యోగాలు కల్పించి ప్రతి ఇంటిలో ముద్ద తింటున్నారు అంటే అది వేగేసి నరేంద్ర వర్మ గారు పెట్టిందేనండి. ప్రతి ఒక్క నాడి ఇప్పుడు బాపట్ల నియోజకవర్గ ప్రజలు కొట్టుకుంటుంది ఏంటి అంటే, ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి, నరేంద్ర వర్మ గారిని గెలిపించుకోవాలి, సైకిల్ గుర్తే మనది అంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి. ఆయన బీసీ సంక్షేమ పథకాలు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు పెట్టారు, శాలివాహన కార్పొరేషన్ అని, గౌడ కార్పొరేషన్ అని ఎంతమందికి లోన్లు ఇచ్చి ఎంత చేశారండి. అప్పుడు రోడ్లు లేవని కానీ ఏదన్నా అన్నారా? ఏమీ లేదు. అన్నీ చక్కగా సక్రమంగా జరిగినాయి. అమరావతి ఏమైందండి మనది? పోలవరం ఏమైందండి? వాటి వల్ల మన అందరికీ ఎంత ఉపయోగకరంగా ఉన్నాయండి చెప్పండి, మీరు చెప్పండి. అందుకు మేము ప్రతి ఒక్క గడప దొక్కుతాం. రేపటి నుంచి ప్రతి ఇంటికి వెళ్తాం, నరేంద్ర వర్మ గారికి ఓటేయాలని కోరుకుంటాం, ఓటు వేపిస్తాం, ఆయన్ని గెలిపించుకుంటాం. ఏదో గెలిచామని కాదు, ఈసారి ప్రపంచం ఎలా ఉండిద్ది అంటే 30,000 పై ఓట్లు మెజారిటీతో గెలిపించుకుంటాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా 200 బూత్ దాకా మెజారిటీ ఆయనకే చూపిస్తా వచ్చింది. నరేంద్ర వర్మ గారి గెలుపు తథ్యం. మీ ఓటు ఎవరికండి సార్? నా ఓటు వేగేసి నరేంద్ర వర్మ గారికి వేస్తానండి. అతనికి ఎందుకండి? ఎమ్మెల్యే కోన రఘుపతి గారు బాగానే పనులు చేశారు, బాగానే అభివృద్ధి చేశారు. అంటే ఆయన చేశారంటున్నారులే కానీ గత 2 సార్లు 3 సార్లు గెలిచినా ఆయన పెద్ద చేసింది ఏమి లేదండి. ఆయన మీద నియోజకవర్గం మొత్తం అసంతృప్తితోనే ఉన్నారు. ఈ వేగేసి నరేంద్ర వర్మ గారు ఆయన అధికారంలోకి రాకపోయినా కూడా ఆయన సొంత డబ్బులతో నియోజకవర్గానికి చాలా మంచి పనులు చేస్తున్నాడు. ప్రతి గ్రామంలో కూడా ఆయన వేగేసి నరేంద్ర వర్మ గారిని గెలిపించుకుందాము ఈసారి అన్న ఉద్దేశంతో ఉండండి ప్రతి ఒక్కరు కూడా. రఘుపతి గారు డెవలప్ చేశారు అని అంటున్నారు కదా. డెవలపింగ్ అంటున్నారులే కానీ ఆయన పెద్ద డెవలపింగ్ చేసింది లేదండి. ఏదో బాపట్ల కొన్ని చేశారు, ఏదో మెడికల్ కాలేజీ అన్నారు, దాన్ని సగంలోనే ఆపేశారు కూడా. అది పెద్దగా పూర్తి కూడా అవ్వలేదు. ఓకే. రఘుపతి గారి మీద ఆరోపణలు అంటే ప్రతి ఒక్కరికి ఆయన మీద అసంతృప్తే ఉందండి. ఎందుకంటే పనులు డెవలపింగ్ అన్నా చేయలే. ఏదో జగన్ గారు చేస్తారు, ఏదో పథకాలు పెట్టారు, ఆ పథకాలు వస్తాయిలే కానీ నేను ఎమ్మెల్యేగా గెలిచాను, నన్ను గెలిపించిన ప్రజలకి నేను పలానా చేయాలి అన్నది అసలు లేదు. ఏదో జగన్ చేస్తాడు, నేను చేయాల్సిన అవసరం ఉంది అన్న ఉద్దేశంతో ఉండండి. ప్రతి గ్రామానికి వెళ్ళాలి, వాళ్ళ చేత మళ్ళీ నేను ఓట్లు వేయించుకోవాలి అన్న ఉద్దేశం మాత్రం లేదండి ఆయనకి. ఆయన ఈసారి గెలవడను అనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఏదో చెప్పుకుంటున్నారులే కానీ లేదు. కన్ఫామ్గా ఈసారి బాపట్ల నియోజకవర్గంలో వేగేసి నరేంద్ర వర్మ గారే మంచి మెజారిటీతో గెలుతారని మేము అనుకుంటున్నాం.